హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాటపట్టారు. బసంత్ నగర్ వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 6 నెలల క్రితం పూర్తయింది. ప్రజా అవసరాల కోసం నిర్మించిన బ్రిడ్జ్ వినియోగంలోకి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని బీఆర్ఎస్ నేత కౌశిక్ ప్రశ్నించారు. ఇక ప్రజల అవసరాల కోసం ఆందోళన చేపడితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి 6 నెలలు అవుతుంది. దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా వెలిసి అక్కడ మైసమ్మకు మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివచ్చే విధంగా ఉండాలి, లేకపోతే ఈ సోమవారం వరకు వాయిదా పెట్టినాం. ఈ వారం రోజు లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి, లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపియడం జరిగింది. దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత 6 నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. బ్రిడ్జ్ అయినాక కూడా బ్రిడ్జి కాక గత 15 ఏళ్ళకెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక యాక్సిడెంట్లు అయినాయి, అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని అంతటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని తొలగించండి, తొందరగా రోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగానన్నా సోయి లేకుండా, ప్రజలంటే ప్రేమ లేకుండా ఊర్లలో పొంటి తిప్పుకుంటా జల్సాలు చేసుకుంటారు అని చెప్పి రోడ్డుకో కొబ్బరికాయ, అసలు పాత బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టుడు కూడా అనవసరం. అది కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది పూర్తయింది. ఆ రోజు ఎన్నికల కోడ్ రావడం వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్